ఈరోజు సాక్షి నిండా పత్రిక యజమాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతకు వాటిల్లుతున్న ముప్పు గురించే వార్తలు. ఈ జగన్ సెక్యూరిటీ గొడవ తలెత్తింది ఆయన మొన్న గుంటూరులోని మిర్చాడుకు వెళ్ళిన కారణంగా. జగన్ భద్రతకు ముప్పు అనేది చిన్న విషయం కాదు కాబట్టి మొదటి నుంచి చోటు చేసుకున్న పరిణామాలను కొంచెం వివరంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇటీవల ఎండుమిర్చి ధర బాగా పడిపోయింది. మిర్చి రైతుకి ఇది చాలా ఇబ్బందికరమైన పరిణామం. దీనికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటూ ఆ గవర్నమెంట్ మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి 19వ తేదీన రైతుల పరామర్శ పేరుతో గుంటూరులోని మిర్చియాడుకు వెళ్ళారు. ఎన్నికలు కూడా అమల్లో ఉన్న కారణంగా వెళ్ళవద్దు అన్న అధికారుల విజ్ఞప్తిని బేఖాతరు చేస్తూ వెళ్ళారు. మంది మార్బలాన్ని వెంటేసుకొని వెళ్ళారు. అక్కడ జగన్ అనుచరులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి యార్డుకు మిర్చి తీసుకొచ్చిన రైతులను ఇబ్బంది పెట్టారు. ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు అనుమతి లేకుండా వెళ్ళినందుకు జగన్పై ఆయన వెంట ఉన్న అనుచరులపై పోలీసులు కేసు కూడా పెట్టారు. జగన్ పర్యటనను సాక్షి పత్రిక ఫస్ట్ పేజీ బ్యానర్ చేసింది. లోపల 2 ఫుల్ పేజీల్లో దానిపైనే వార్తలు ఇచ్చారు. జగన్ పర్యటన తర్వాత అదే రోజు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ఆయన జగన్ విమర్శకు సమాధానం చెప్పారు. తమ హయాంలో మిర్చి రేటు 27,000 రూపాయలకు పైగా ఉన్నట్టు జగన్ చెప్పిన మాటలను ఖండిస్తూ క్వింటాలు ధర 12,000 రూపాయలు ఉన్నప్పుడు 7,000 రూపాయల మద్దతు ధరతో జీవో ఇచ్చిన విషయం గుర్తు చేశారు జగన్కు. సాక్షి పత్రికలో రైతుల కోసమే మద్దతు ధర ప్రకటించడం లేదని అచ్చెన్నాయుడు చెప్పినట్టు చిన్న వార్త ఇచ్చారు. ఆ వార్తలో ఈ 7,000 మద్దతు ధర జీవో ప్రస్తావనే లేదు. అదే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో మిరప రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆ వ్యత్యాసం రైతులకు చెల్లించాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి ఓ లేఖ రాశారు. సాక్షి పత్రిక నిన్న ఆ వార్తను బ్లాక్ చేసింది. నేడు జగన్ భద్రతను కూటమి ప్రభుత్వం కావాలనే ప్రమాదంలో పడవేస్తున్నదన్న ఆరోపణలతో పెద్ద పెద్ద వార్తలను పత్రికలో పరిచింది. నిన్న బొత్స సత్యనారాయణ మరికొందరు వైసీపీ నేతలు గవర్నర్ దగ్గరికి వెళ్ళి దురుద్దేశాలతోనే ప్రభుత్వం జగన్కు భద్రత కల్పించడం లేదంటూ ఓ పిటిషన్ అందించారు. జగన్కు ఏమాత్రం భద్రత ఇవ్వవద్దని గుంటూరు ఎస్పీకి, ఐజీకి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు తమకు సమాచారం ఉందని బొత్స సత్యనారాయణ మీడియాతో అన్నారు. మరోపక్క జగన్ ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కోరుతూ వైసీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి ప్రధానమంత్రికి, కేంద్ర హోంమంత్రికి లేఖ రాశారు. బొత్స సత్యనారాయణ కానీ మిథున్ రెడ్డి కానీ సూచిస్తున్నది ఏమిటంటే కూటమి ప్రభుత్వ పెద్దలు జగన్ ప్రాణాలకు కావాలని ముప్పు కల్పిస్తున్నారని. ఇది చాలా తీవ్రమైన ఆరోపణ, చాలా సీరియస్ ఆరోపణ. జగన్ను హత్య చేయడానికి చూస్తున్నారని అన్యాపదేశంగా ఆరోపించటమే, నథింగ్ ఎల్స్. ఇదంతా ఎన్నికలు కూడా అమల్లో ఉండగా ఇలాంటి పర్యటనకు వెళ్ళొద్దని చెప్పినా వినకుండా వెళ్ళిన వ్యక్తి గురించి. అదేమంటే చంద్రబాబు హాజరైన మ్యూజికల్ నైట్కి ఎన్నికలు కూడా వర్తించదని బొత్స జగన్ అడుగుతున్నారు. వీళ్ళని మనమేం చేయలేం. చేయాల్సింది పోలీసులు. జగన్కు చట్టాలన్నా, పద్ధతులన్నా, సంప్రదాయాలన్నా గౌరవం లేదని ఇప్పటికి బోలెడుసార్లు రుజువైపోయింది. పోయినసారి చంద్రబాబు హయాంలో జగన్ పాదయాత్రకు అధికారుల నుంచి అనుమతి తీసుకోవడానికి వైసీపీ నిరాకరించిన విషయాన్ని ఏపీ పోలీసు అధికారులు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మేము అనుమతి అడగం, చేతనైతే ఆపండి అన్నారు అప్పుడు జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి. ఇప్పుడు అబ్బాయి గారు అనుమతి లేకపోయినా గుంటూరు మార్కెట్ యార్డ్కి వెళ్ళి అక్కడ రచ్చ చేసి నాకు భద్రత ఎందుకు కల్పించడం లేదంటున్నారు. అదే అరాచకం కొనసాగిస్తామని చెప్పకుండా చెబుతున్నారు. ఇదంతా కూడా ఒక వ్యూహం ప్రకారం జరుగుతున్న వ్యవహారమే. ఏపీ పోలీసులు దీనిని గుర్తించి జగన్ అనుచరులు చట్టాలను గౌరవించక తప్పని పరిస్థితులు కల్పించని పక్షంలో ఆనక తీరిగ్గా కూర్చొని చింతించాల్సి ఉంటుంది.